రాము మరియు బంగారు చెట్టు సత్యపురం అనే గ్రామంలో రాము అనే బీదవారు నివసించేవారు. అతను రోజు కూలిపని చేసి తన కుటుంబాన్ని పోషించేవారు. ఒకరోజు అతను అడవిలో ఒక వీణ చెట్టును చూశాడు. దాని ఆకులు బంగారులా మెరిశాయి. రాము ఆశ్చర్యపోయి ఒక ఆకును తీసుకుని ఇంటికి తెచ్చారు. అది నిజమైన బంగారాన్ని తెలిసి అతను సంతోషించారు. మరుసటి రోజు రాము మళ్ళీ అడిగి వెళ్ళి మరిన్ని ఆకులు సేకరించారు. కానీ అతని మనసులో అత్యాశ పెరిగింది. ఈ ఆకులు తీస్తే ఎందుకు మొత్తం చెట్టునే తీసుకోకూడదు అని అనుకున్నారు. అతను గొడ్డలితో చెట్టును నరకడం మొదలుపెట్టారు. అప్పుడు చెట్టు నుండి ఒక దెయ్య బయట వచ్చి, రాము, నీవు సంతృప్తిగా ఉండి కొన్ని ఆకులు మాత్రమే తీసుకుని ఉంటే ఈ చెట్టు నీకు ఇప్పటికీ సంపద ఇచ్చేది. కానీ నీ అత్యాశ వల్ల ఈ చెట్టు ఇక బంగారం ఇవ్వదు అని చెప్పింది. రాము చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. అతను ఇంటికి తిరిగి వచ్చి తన కుటుంబానికి ఈ విషయం చెప్పాడు. అతని భార్య, మనకు ఉన్న దానితో సంతోషంగా ఉండాలి, అత్యాశ మన సంపదను నాశనం చేస్తుంది అని అన్నది. ఆ రోజు నుండి రాము తన కష్టంతో సంతిగా జీవించాడు.